నన్ను కరుణించి ఆదరించి సేదతీర్చి నిత్య జీవమిచ్చి నన్ను కరుణించి ఆదరించి ఆ ప్రేమకు నిదర్శనంగా యేసుక్రీస్తు ప్రభులు వారు నా పాపముల కొరకు ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలోకి వచ్చి తన ప్రాణాన్ని, తన యవ్వన రక్తాన్ని నీ కొరకు, నా కొరకు, నా పాపముల కొరకు రక్తాన్ని చిందించడం గాని కారణం ఏంటో తెలుసా? వీళ్ళందరి ప్రేమ కంటే, మనిషి ప్రేమ కంటే, తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే, అన్న ప్రేమ కంటే, అక్క ప్రేమ కంటే, చెల్లి ప్రేమ కంటే, ప్రేయసి ప్రేమ కంటే నా ప్రేమ అత్యున్నతమైనది, భిన్నమైనది. అవన్నీ కూడా ఏదో ఒకటి మీ నుండి ఆశించే ప్రేమలే కానీ నేను చూపించే ప్రేమ అలాంటిది కాదు. అది అత్యున్నతమైనది, చాలా భిన్నమైనదని యేసుక్రీస్తు ప్రభులు వారు తన ప్రాణాన్ని నా పాపముల కొరకు అర్పించి యేసుక్రీస్తు ప్రభులు వారు తన ప్రేమను చాటుకున్నారు. ఇక్కడికి వచ్చి ఉన్నామమ్మా. ఎందుకు వచ్చి ఉన్నాము, ఏంటి ముఖ్య కారణం అంటే, ఒకనొక దినమును కూడా మేము కూడా యేసు ప్రభు అంటే ఎవరో మాకు కూడా తెలియదు. మేము కూడా యేసు ప్రభువుని తెలుసుకోలేని వారిని. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు అని తెలుసుకున్నామో, ఎప్పుడైతే యేసు ప్రభు వారు తన రక్తాల్లో మా యొక్క పాపాన్ని మేము కడుక్కున్నామో, అప్పటి నుంచి కూడా మాలా ఎంతో మంది యేసు ప్రభువుని తెలుసుకోలేని వారు ఉన్నారు. ఈ శుభవార్త తెలియునా, నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా, నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా. నీవు నమ్మిన వారే మోసంతోని గుండెనే చీల్చిన, నీ సొంత జనులని ఆశల మేడలు అన్నీయు కూర్చిన, ఉద్యోగమే ఓడినా, వ్యాపారంలో ఓడినా, ఉద్యోగమే ఓడినా, వ్యాపారంలో ఓడినా, నిన్ను ఓదార్చేవారు కరున్నారని వాస్తవం తెలియునా. నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియునా. వెండి తాడు విడిపోవును, బావి యొద్ద చక్రం శాశ్వతమో కాదు. ఈ యొక్క మధ్యాహ్న ఎండాకాల వేళలో ప్రియమైన వారులారా, ఈ ఎండ సమయంలో మేము ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము కూడా ఒకనప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే యేసు ప్రభుల వారి గురించి చెప్పడానికి వచ్చి ఉన్నాం. మేము కూడా ఒకనప్పుడు యేసు ప్రభు అంటే ఎవరో మాకు కూడా తెలియదు. మేము కూడా యేసు ప్రభువుని తెలుసుకోలేని వారమే. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని తెలుసుకున్నామో అప్పటి నుండి కూడా మేము ఎలా అయితే యేసు ప్రభువుని తెలుసుకున్నామో అలా తెలుసుకోలేని వారు ఈ భూ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారని గ్రహించిన మేము ఆయన గొప్ప దేవుడని, ఆయన అద్భుతములు జరిగించే దేవుడని, ఆయన ద్వారానే రక్షణని, ఆయన ద్వారానే పాప విమోచనని మేము తెలుసుకున్నాం. మానవులమైన మనము ఈ భూమి మీద జీవిస్తూ తెలిసి తెలియక ఎన్నో పాపాలని చేస్తున్నాం. కనుక ఈ యొక్క పాపాలతో మనము ఎంత మాత్రము మోక్ష రాజ్యానికి చేరుకోలేము. కనుక అసత్యులు అసత్యాలను సత్యంలోకి నడిపించలేరు, సత్యవంతుడే సత్యంలోకి నడిపించగలడు. ఆ సత్యవంతుడు అంటున్న మాట ఏంటనంటే, ఆ మార్గము నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈ యొక్క పాపం అనే రుగ్మతలో నుండి మానవుడిని విడుదల చేయడానికి మరొక మానవుడికి అనేది అసాధ్యము. ఎందుకంటే ఒక వ్యక్తిని పాపములో నుండి మనం విడుదల చేయాలి అంటే మనం పరిశుద్ధులమై ఉండాలి. కనుక నువ్వు ఈరోజు మాటలు చెప్తున్న నేను కానీ, వింటున్న నువ్వు కానీ, ఏ మానవుడు కూడా పరిశుద్ధుడు కాదు. ఏ మానవుడు కూడా, ప్రతి మానవుడు, నేను, నువ్వు అందరం కూడా ఈ పాపం అనే రుగ్మతతో, పాపం అనే ఈ వ్యాధితో మనందరం కూడా బాధపడుతున్నాం. అయితే ఈ పాపములో నుండి మనల్ని విడుదల చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ పాపం అనే ఈ బంధకాల్లో నుండి, ఈ పాపమనే ఈ రుగ్మతలో నుండి, ఈ పాపము ద్వారా వచ్చే మరణములో నుండి విడుదల చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చి ఆయన నేనున్నాను, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ఆయన యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోక